హాయ్ కమాండోస్, ఈ వీడియోలో మెడికల్ టెస్ట్ గురించి చూద్దాం. అందరూ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి నేమ్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటాయో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరినీ క్వాలిఫై చేయడానికే చూస్తారు. ఎవరిని డిస్క్వాలిఫై చేయడానికి అయితే చూడరు. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక డేట్ ఇస్తారు. ఆ రోజు మెడికల్ టెస్ట్కి అటెండ్ అవుతాం. కూడా ఎక్కడైతే మనం ఈవెంట్స్ చేసామో అక్కడే మెడికల్ టెస్ట్ జరుగుతుంది. అండ్ టెస్ట్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. ఈ టెస్ట్కి ఒక ఆర్ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మనల్ని తీసుకెళ్తారు. అండ్ అక్కడ మన పోలీస్ స్టాఫ్ కూడా ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారనమాట. మెడికల్ టెస్ట్లో ఏమేమైతే చేస్తారో ఒక్కొక్కటిగా చూద్దాం. అంటారు నాకు సైట్ ఉంది, నన్ను క్వాలిఫై చేస్తారా లేదా అని. మ్యాక్సిమం సైట్లో ఎవరిని డిస్క్వాలిఫై చేయరు. కొంచెం సైట్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. దీని గురించి మీరు పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి కలర్ బ్లైండ్నెస్ అనమాట. కలర్ బ్లైండ్నెస్ వచ్చి ఒక ఇమేజ్ ఇస్తా చూడండి. నేను ఒక ఇమేజ్ పెడతాను, అందులో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ లేనట్లు అనమాట. ఒకవేళ ఆ నంబర్ మీకు కనిపించకపోతే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టు. సో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి టీత్ చూస్తారనమాట. టీత్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. కొంతమందికి డీకే పుచ్చిపోయి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ టెస్ట్కి వచ్చే ముందు క్యాప్స్ పెట్టుకోరండి. హాస్పిటల్కి వెళ్తే దాన్ని క్లీన్ చేసి క్యాప్ పెడతారనమాట. క్యాప్ పెడితే యాక్సెప్ట్ చేస్తారు. అంటే కొంచెం నీట్గా ఉంటే బెస్ట్. మన ఇయర్స్ చెక్ చేస్తారు. ఇయర్ అంతా బాగుందా, క్లియర్గా ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని. హ్యాండ్ అనమాట. హ్యాండ్ బెండ్ ఏమైనా ఉందా, స్ట్రైట్గా ఉందా, బెండ్ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, అవి చెక్ చేస్తారు. వారికోస్ వెయిన్స్, లెగ్స్లో వెయిన్స్ నరాలు ఎక్కువ వచ్చేస్తాయి కదా, దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు కదా, అది చెక్ చేస్తే. నాక్ నీస్ మ్యాక్సిమం టెస్ట్ చేస్తే చేస్తారు, లేదంటే లేదు. నాక్ నీస్ కూడా లైట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. లైట్గా ఉంటే కన్సిడర్ చేస్తారు, నో టెన్షన్. నెక్స్ట్ టాటూస్ అనమాట. మెయిన్ టాటూస్ వచ్చి చిన్న చిన్న టాటూస్కి ఎగ్జామ్షన్ ఇస్తారు. పెద్ద టాటూస్ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో టాటూస్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి. మనకి బీపీ చెక్ చేస్తారు. బీపీ చెక్ చేసేటప్పుడు ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే చెక్ చేసింది అక్కడ రికార్డ్ చేస్తారనమాట. టెన్షన్లో ఉన్నప్పుడు మనకి బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, కరెక్ట్గా చూపించదు. సో బీపీ చెక్ చేసేటప్పుడు టెన్షన్ ఏం పడకండి. అండ్ నెక్స్ట్ ఈసీజీ చెక్ చేస్తారు. ఈసీజీ చెక్ చేసేటప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండాలి. ఈసీజీ చెక్ చేసేటప్పుడు ఆ ఎక్విప్మెంట్స్ మన బాడీకి సెట్ చేస్తారు కదా, మనం కొంచెం టెన్స్ పడతాం. అని చూసుకోండి, క్లియర్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ తర్వాత వచ్చి యూరిన్ శాంపుల్ తీసుకుంటారు యూరిన్ టెస్ట్ చేయడానికి. ఇవన్నమాట బేసిక్ మెడికల్ చెక్ చేసేటప్పుడు బేసిక్స్. సో ఎవరు టెన్షన్ పడద్దండి, అంతా క్లియర్గా జరుగుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. మ్యాక్సిమం అందరినీ క్వాలిఫై చేయడానికే చూస్తారు. ఎవరిని డిస్క్వాలిఫై అయితే చేయడానికి ట్రై చేయరు. మనకి మెయిన్ లిస్ట్లో నేమ్ ఉంటే ఆల్మోస్ట్ మనకి జాబ్ వచ్చేసినట్లే. సో మెడికల్ గురించి ఎవ్వరు ఎక్కువ థింక్ చేయకండి. ఎక్కువ థింక్ చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. అక్కడ డేటా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇంకొకసారి చెక్ చేసి ఇంకొకసారి అలాగా చెక్ చేస్తూ ఉంటారు. సో ఎవరు టెన్షన్ పడకండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సింపుల్గా జరిగిపోతుంది. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ.